హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మరో ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను అనమాట. సో నాకు ఎప్పటి నుంచో ఒక 1.5-2 ఇయర్స్ నుంచి ఉండింది ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలని. కాకపోతే ఎందుకో అన్ని డబ్బులు పెట్టడానికి మనసు ఒప్పక తీసుకోలేదన్నమాట. అంటే హెల్త్కి అల్యూమినియం అనేది మంచిది కాదు అని తెలిసినా కూడా ఉన్న వెజల్స్ని తీసేయడం ఇష్టం లేక మనసు ఒప్పక ఏమవుతుందిలే అన్న ధీమాతో అలా నేను ఎన్ని రోజులు ఈ ప్రోడక్ట్ తీసుకోలేదన్నమాట. సో నాకు ఇప్పుడు కంపల్సరీ మనసులో ఫిక్స్ అయ్యాను అనమాట, తీసేసుకోవాలి, ఇంకా లేట్ చేయొద్దు అని. అందుకని చెప్పేసి నేను ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను. సో నాకు ఒక బిర్యానీ పాట్, తర్వాత ఒక కడాయి, ఒక 3 లీటర్ కుక్కరు, సో ఇవన్నీ కూడా నాకు 7,300 ఎంతనో పడింది. అది బుక్ చేసేటప్పుడు కూడా అనిపించింది అమ్మ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో అని. కానీ డెలివరీ అయిన తర్వాత నాకు చాలా మంచి క్వాలిటీ అనిపించింది. సో డబ్బులు వేస్ట్ ఏం చేయలేదు అని అనిపించింది. స్టాండర్డ్గా, క్వాలిటీగా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. కాకపోతే సైజ్ కొంచెం చిన్నవే తీసుకున్నాను, నేను చిన్న ఫ్యామిలీ కదా, సో 2-3 పీపుల్కి సరిపోయేటట్టుగా తీసుకున్నాను. కాస్త పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను సరిపోతుందిలే ఈ సైజ్ మనకి అని చెప్పేసి ఈ సైజులో అయితే పర్చేస్ చేశాను అన్నమాట. సో ఈ 3 ఐటమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ప్యాకింగ్ అది కూడా చాలా నీట్గా ఉంది వీళ్ళది. ఇంకొకటి, నేను డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేశాను కదా. సో మనకు మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లాంటి వాటిలో అయితే కొంచెం మనకి కంపల్సరీగా వస్తుంది మన ప్రోడక్ట్. పే చేసినా కూడా మనకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అన్న ఒకటి నమ్మకం ఉంటుంది. సో దట్టు మనకి ఎన్నో ప్రోడక్ట్స్ బుక్ చేసి రిటర్న్ చేస్తూ ఉంటాము, అట్లా మనకి అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా పే చేసి తీసుకోవడంలో ఎలాంటి జంక్ అనిపించదు. కానీ వెబ్సైట్లో డైరెక్ట్గా తీసుకున్నాను, అందులోనూ 7,000 అనే వరకు. మనం అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, కొంచెం భయం అనిపించింది. కానీ సరే ఏమవుతుందిలే అన్న ఒక ఇదితోటి బుక్ చేశాను అన్నమాట. సో రిటర్న్ ఆప్షన్ కూడా నాకు కనబడింది వెబ్సైట్లో. సరేలే, మనము ఓపెనింగ్ వీడియో చేసుకొని ఏదైనా డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్ మిస్ అయినా కూడా మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చులే అన్న ధైర్యంతో బుక్ చేశాను అన్నమాట. సో ఇదైతే కడాయి, ఒక 2-3 పీపుల్కి మనం కర్రీ చేసుకోవచ్చు. నేను ఇంకాస్త పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంది. ఈ కడాయికి మాత్రం మనకి డిష్ వాషర్ సేఫ్ అండ్ ఇండక్షన్ బేస్, స్టవ్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి కింద రాసి ఉంది. సో మిగతా వాటికి మాత్రం అలా ఇండక్షన్ బేస్ అని ఉంది మిగతా రెండింటికి కూడా, కానీ డిష్ వాషర్ సేఫ్ అని అయితే రాయలేదు. ఎందుకో మరి అర్థం కాలేదు నాకు. అంటే వన్ టైం మనం డిష్ వాషర్లో పెట్టి చూసినట్టయితే, మామూలుగా అయితే అల్యూమినియం డిష్ వాషర్లో పెట్టినట్టయితే మనకి క్లీన్ అవుతాయి, కానీ కలర్ చేంజ్ అనేది ఉంటుంది, అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట అల్యూమినియము. సో దీనికి ఎందుకు మిగతా వాటికి డిష్ వాషర్ సేఫ్ అని ఇవ్వలేదు అనేది నాకు డౌట్ ఉంది. సో నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత నేను డిష్ వాషర్లో పెట్టి చూస్తాను. సో కలర్ చేంజ్ అవ్వకపోతే కనుక మనం డిష్ వాషర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ట్రిప్లీ చాలా స్టాండర్డ్ స్టీల్ ఉండింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు. ఎంత అంటే అంత స్టాండర్డ్ ఉంది. సో ఇక్కడ నేను అదే చూస్తున్నాను అనమాట. ఇండక్షన్ బేస్ ఉంది, స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు, కానీ డిష్ వాషర్ సేఫ్ అని అయితే ఇవ్వలేదు. నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఒకవేళ కింద బేస్లో ఏదైనా అల్యూమినియం మిక్స్ అయి ఉందా, అందుకే వీళ్ళు ఇచ్చారా అని అనిపించింది. కాకపోతే లోపల కానీ పైన మొత్తం అంతా కూడా స్టీలే ఉంది, ప్యూర్ స్టీలు, ఎలాంటి డౌట్ లేదు. అదొక్క డౌట్ ఉండింది నాకు, అది కూడా నేను క్లారిఫై చేసుకుంటాను యూజ్ చేసిన తర్వాత. ఈ కుక్కర్ అయితే 3 లీటర్ కుక్కర్ అనమాట. సో కుక్కర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే బిర్యానీ పాట్. సో ఈ బిర్యానీ పాట్ అయితే మందం అయితే చాలా అంటే చాలా మందంగా ఉంది ఈ కడాయి కన్నా కూడా. సో నేను డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉండింది, బిర్యానీ చేస్తే అడుగంటిందా లేదా, జనరల్గా అయితే మనం స్టీల్ వెజల్స్లో కుక్ చేసినప్పుడు ఖచ్చితంగా అడుగంటుతుంది. నార్మల్ మందం ఉన్నవి
కాకపోతే దీంట్లో ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఈ 3 పర్చేస్ చేసినందుకు నాకు ఇదైతే ఫ్రీ వచ్చిందనమాట, వుడెన్ కట్టరు. మనం మామూలుగా ఇది బయట బై చేసినా కూడా 500 దాకా ఈజీగా ఉంటుంది. అంటే మనకు 6800 900 అలా పడింది అనుకోవచ్చు ఈ మూడిటికి కలిపి. సో ఒకవేళ మీరు స్టీల్ వెజల్స్ వాడాలి అనుకుంటే అన్న డెసిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఇండస్ వ్యాలీది. సో అల్యూమినియం కూడా మనం లాంగ్ టైంలో ఫుడ్లో మెల్ట్ అవుతుంది. మనం ఫస్ట్ పర్చేస్ చేసిన దానికి తర్వాత యూజ్ చేసిన దానికి వెయిట్ లాస్ అనేది అవుతుంది. కాబట్టి ఈ డెసిషన్ మంచిగా. నేను ఇప్పుడు అందరూ కొత్త వెజల్స్లో స్వీట్ చేస్తారేమో, కానీ నేను మాత్రం ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. సో ఏం అడగంటలేదు. సో యూసేజ్ కూడా నేను రివ్యూ ఇస్తున్నాను, చాలా బాగుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.